ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు పెళ్లికి ముందు నుంచే పరిచయం ఉందా, లేదా పెళ్ళయ్యాక పరిచయం అయిందా? తను నా క్లాస్మేట్, కలిసి చదువుకున్నాం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పుడు మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థమై ఉంటుంది. మిస్సెస్ కృష్ణప్రియకి పెళ్లికి ముందే ఒక లవర్ ఉన్నాడు. తను లవర్ కాదు, ఫ్రెండ్. అదే బాయ్ ఫ్రెండ్. ఇద్దరూ కలిసి చదువుకున్నారు, కలిసి చనువుగా తిరిగారు కూడా. చనువుగా కాదు, స్నేహంగా. మీ తిరుగుళ్లకు మీరు పెట్టుకున్న అందమైన పేరు స్నేహం. వీడు వద్దన్నా వినకుండా కృష్ణ మీద ఏదో తప్పుడు ఆధారాలు సృష్టించాడా? యువర్ ఆనర్, చదువు కంప్లీట్ అయ్యాక నా క్లయింట్తో పెళ్ళయింది. పెళ్లి తరువాత కూడా మిసెస్ కృష్ణప్రియ తన రహస్య స్నేహితుడితోటి స్నేహాన్ని కంటిన్యూ చేసింది. పెళ్ళైతే చిన్ననాటి స్నేహాన్ని, స్నేహితుడిని మర్చిపోతారా? ప్లీజ్ నన్ను కంటిన్యూ చేయనిస్తారా? పెళ్ళై సంవత్సరం అయినా తమ మధ్య భార్యాభర్తల సంబంధం లేదని మిసెస్ కృష్ణప్రియ చెప్పింది యువర్ ఆనర్. అందుకే ఇంట్లో భర్తతో పొందలేని ఆనందాన్ని బయట బాయ్ ఫ్రెండ్తో పంచుకోవాలని అనుకుంది. అలాగే తను నైతికంగా దారి తప్పింది. లాయర్ గారు, మీరుండండి రాధా గోవింద్, మీ ఆవేదన నేను చెప్తాను. కుట్రతో భర్తని మోసం చేస్తూ బాయ్ ఫ్రెండ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. సమాజం కోసం, భర్తను సంతోషం కోసం బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసింది. లాయర్ గారు, వారి అక్రమ సంబంధం ఓ రోజు నా క్లయింట్కి తెలిసింది యువర్ ఆనర్. పాపం ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనలో తను కుమిలిపోయాడు. ప్రవర్తన మార్చుకోమని కృష్ణప్రియకు నచ్చజెప్పాడు. కానీ తను వినలేదు యువర్ ఆనర్. లాయర్ గారు, ఒకసారి. తన ఎఫ్ఐఆర్ని అలాగే కంటిన్యూ చేసింది. సమాజంలో ఎంతో పేరు పలుకుబడి ఉన్న నా క్లయింట్ తన వైఫ్ ఇలాంటిదని బయటికి తెలిస్తే తన పరువే పోతుందని భయపడ్డాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.